ప్రియమైన వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? వాక్యము చదువుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. మృతులు పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. మృతులు పునరుద్ధానమును అలాగే శరీరమును. ఇప్పుడు క్షయమైనది, అక్షయమైనది. క్షయము అనగా క్షీణించిపోయేది అనేది, నిలకడగా ఉండేది కాదు. క్షయము అంటే పాడైపోయింది. క్షయము అంటే పనికిరానిది. క్షయము అంటే కొంతకాలానికి అది ఎందుకు పని చేయదు అనేది. ఈ శరీరము క్షయమైపోయింది. మరణించాక నువ్వు గొప్పదానివని నిన్ను ఇంట్లో పెట్టుకుంటారా? బాగా ప్రేమించవని ఇంట్లో పెట్టుకుంటారా? మరణించాక గొయ్యి తీసి గొత్తులోనే కప్పెడతారు. అప్పుడు నీ శరీరము క్షయమైపోతుంది, క్షీణిపోతుంది, సీగిపోతుంది, పడైపోతుంది. కానీ నీ దేహంలో ఉన్న, నా దేహంలో ఉన్న దేవుని యొక్క హృదయము అక్షయమైంది అనగా పరలోక సంబంధమైన వాటిని దేవుడు చూస్తాడు. నిలవరమైన పట్టణము కొరకు ఎదురు చూసి ఆ యొక్క అక్షయమైన వారిగా మనం ఉండాలి అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? 54లో ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొని